Okay, welcome to Life Changing Talks. Today, our topic is Value of Life, which is going to be delivered by eminent psychologist Mr. V.S. Rao. He is also the founder of a Divine Angel Solutions. Okay, welcome to Mr. V.S. Rao, sir. Thank you. Thank you, Life Changing Talks, for your opportunity. Life Changing Talks లో ఒక మంచి కాన్సెప్ట్ నోట్ చెప్తాం అనుకుంటున్నానండి. వాల్యూ ఆఫ్ లైఫ్లో ఏంటంటే, ఒక పట్టణంలో ఒక అమీర్తి ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనమాట. ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఎన్నో రకాల కష్టదుర్గాలను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడెక్కడ వర్క్ చేస్తూ ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగి 10 రకాల వ్యాపార రంగాల్లో వ్యాపారం చేస్తూ ఆయన ఒక మంచి స్థాయిలో స్థిరపడి వ్యాపారం చేస్తూ ఉన్నాడు అనమాట. రోజు కూడా రకరకాల వ్యాపారాల్లో నిమగ్నం అవుతూ ఉంటుంటాడు. అయితే అతనిలో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏం కనిపిస్తుందంటే, ఏ క్షణం చూసినా ఎప్పుడు చూసినా అతని ఫేస్లో స్ట్రెస్, యాంగ్జైటీ, ఈ డిప్రెషన్ ఇవేమి కనిపించవు అనమాట. ఒకరి మీద కోపగించుకోవడము ఇలాంటివి ఏమి కనిపించవు. ఆల్వేస్ హీఈస్ వెరీ హంబుల్ అండ్ పీస్ఫుల్ గా ఉంటాడు. చిరునవ్వుతో నవ్వుతూ ఉంటాడు అనమాట. అయితే అతని ఇంటి ఎదురుగా ఒక కుర్రవాడు ఉంటాడు. అతని ఆపోజిట్ హౌస్ లో అతను అప్రాక్సిమేట్ 25-30 years ఏజ్లో ఉన్నవాడు ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే, ఈయన్ని ఎప్పుడు చూస్తూ హీ వుడ్ వెరీ వండర్ అనమాట. చాలా ఆశ్చర్యపోతుంటుంటాడు. ఎన్నో సమస్యలు రావాలి కదా, ఈ వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటుంటాయి, ఫ్యామిలీలో ఎన్నో రకాల అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి, ఇష్యూస్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇంత పీస్ఫుల్ గా ఎలా ఉంటాడు అనేసి. అతను అప్రాక్సిమేట్ 70 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి అనమాట. సో అతను ఇలా హంబుల్ గా ఉండడం ఈయన అర్థం కాక ఒక రోజు వెళ్ళి అడుగుతాడు, ఈ కుర్రవాడు వెళ్ళి అతనికి, సార్ మీరు ఇంత హంబుల్ గా ఉంటున్నారు, ఇంత పీస్ఫుల్ గా ఉంటున్నారు, మీకు వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి, అదేవిధంగా ఫ్యామిలీలో ఎన్నో కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, ఎప్పుడు మీ ఫేస్ లో ఆ స్ట్రెస్ ని కానీ, ఆ యాంగ్జైటీని కానీ, ఆ కోపాన్ని కానీ, ఒకరి మీద మీరు కోపపడడం అన్నది నేను ఎప్పుడు చూడలేదు, అసలు ఇది ఎలా సాధ్యం మీకు అని అడిగాడు అనమాట ఆ పెద్ద ఆయనకి. ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, చిరునవ్వు నవ్వుతూ, చూడు బాబు, లైఫ్ అనేది ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ 2 options. అవి ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కిరాణా షాప్కి వెళ్ళావు అనుకో, అక్కడ సామాన్లు కొంటామా కొనమా అనేది దేర్ ఆర్ 2 options. ఫస్ట్ ఆప్షన్ కొంటావా లేదా కొనవా, ఏదో ఒకటి. అదేవిధంగా లైఫ్లో కూడా మనకి జరిగినటువంటి అప్ అండ్ డౌన్స్ అవనండి, కష్ట సుఖాలు అవనండి, తీసుకోవాలా వద్దా అనే దానికి ఆప్షన్స్ 2 ఉంటాయి. ఈ కుర్రవాడు ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఈయన కూడా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు 30 ఏళ్ళు వచ్చేసరికి. కానీ ఆయనకి ఆనందం సంతోషం లేదు ఆ కుర్రవాడికి. ఈయన ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. ఆయనకు ఆనందం సంతోషం ఎందుకు లేదంటే, చిన్నప్పుడు చదువు దగ్గర నుంచి కూడా చదువులో కూడా స్ట్రెస్, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో స్ట్రెస్, ఉద్యోగానికి ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే స్ట్రెస్, ఉద్యోగం తీసుకున్నాడు. ఈజ్ ఎ మల్టిపుల్ స్కాలర్, ఈజ్ ఆల్సో మంచి టాప్ ర్యాంకర్. కానీ ఆ ఉద్యోగంలో తోటి వాళ్ళ నుంచి, సుపీరియర్స్ నుంచి ఎప్పుడు స్ట్రెస్ తీసుకుంటూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంటాడు అనమాట. సో ఆ స్ట్రెస్ తో ఆయనకి అర్థం కాక ఈయన్ని అడుగుతాడు అనమాట ఈ పెద్ద ఆయన్ని. అయితే ఈ పెద్ద ఆయన ఇప్పుడు ఒక సమాధానం ఏం చెప్తాడంటే, నాకు కూడా ఎన్నో రకాల లాభ నష్టాలు ఉంటాయి, చాలా సందర్భాల్లో నేను నష్టపోయాను, అదేవిధంగా ఎంతో మంది చేత మోసపోయబడ్డాను కూడా. ఇప్పుడు నేను నాకు జరిగిన నష్టం గురించి కానీ, లేదంటే ఒకరు నన్ను మోసం చేశారు కానీ ఆలోచిస్తూ పదే ఆలోచిస్తూ నేను నా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, నా వ్యాపారాన్ని పాడు చేసుకుంటూ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళి అనారోగ్యం పాలవడం మంచిదా, లేదంటే జరిగిన తప్పిదానికి పరిణామాలు ఏమిటో తెలుసుకొని వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలో తెలుసుకొని ముందుకు వెళ్ళడం ముఖ్యమా అన్నది 2వ ఆప్షన్. సో ఆల్వేస్ ఐ చూజ్ సెకండ్ ఆప్షన్ అని ఆ పెద్ద ఆయన చెప్తాడు అనమాట. అప్పుడు ఈ కుర్రవాడికి చాలా ఆనందం అనిపించి, ఓకే సార్ చాలా బాగుందండి, మీరు చెప్పినటువంటి సందేశం బాగుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే కొద్ది రోజులకి ఆ పెద్ద ఆయనకి యాక్సిడెంట్ అయింది అనమాట. హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అనమాట. ఈ రోజు ఐసీయూలో ఉంటాడు. అప్పుడు ఈ కుర్రవాడు ఆయన చూడాలని ఆతృతగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. అయితే డాక్టర్స్ ఏం చెప్తారంటే, హీఈస్ వెరీ ఇన్ సీరియస్ కండిషన్ అండి, ఆయన ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు అని చెప్తారు. అయితే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఐసీయూలోకి వెళ్తారు. అయితే ఆయన కాన్షియస్లోనే ఉంటాడు.
కాకపోతే డాక్టర్ చెప్పినట్టు ఆ సీరియస్నెస్ అతనిలో కనిపించదు అనమాట. అక్కడ కూడా హాస్పిటల్లో ఐసీయూ బెడ్ మీద కూడా ఆయన చాలా హంబుల్ గా ఉంటాడు, చాలా పీస్ఫుల్ గా ఉంటాడు. ఏ వర్రీ ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. అప్పుడు ఈ కుర్రవాడికి ఆశ్చర్యం వేసి అసలు ఏం అడగాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంటే ఆ పెద్ద ఆయన అడుగుతాడు, నీ మనసులో ఏదో జరుగుతుంది, నువ్వేదో అడగాలనుకుంటున్నావు, అడుగు ఏంటి అని అంటాడు అనమాట. అప్పుడు అంటాడనమాట, డాక్టర్స్ ఏమో అడిగితే మీకు ఛాన్సెస్ తక్కువ అని చెప్తున్నారు, మీరు చాలా రిస్క్ లో ఉన్నారంటున్నారు, ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూస్తే ఇక్కడ కూడా మీరు చాలా హంబుల్ గా పీస్ఫుల్ గా ఉండగలుగుతున్నారు, అది ఎట్లా సాధ్యం అని. అప్పుడు అక్కడ ఇక్కడ మీకు ఏం ఆప్షన్స్ ఉన్నాయని అడిగాడు కుర్రవాడు. అసలు ఇక్కడున్న ఆప్షన్స్ ఏంటో మీరు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, సింపుల్ గా రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. మొదటిది, నేను గ్రేస్ఫుల్ గా ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై డెత్, అదర్వైజ్ ఐ హ్యావ్ టు లివ్ అండ్ రిటర్న్ బ్యాక్ టు మై ప్రీవియస్ లైఫ్ అంటాడు. అంటే చనిపోవాలి లేదా ఆరోగ్యంగా తిరిగి వెనక్కి రావాలి, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయని అంటాడు. అప్పుడు ఈ కుర్రవాడు ఆశ్చర్యంగా అడుగుతాడు, అయితే ఈ రెండు ఆప్షన్స్ లో మరి మీరు ఏది చూస్ చేసుకుంటున్నారు సార్ అని అడిగారు. అప్పుడు ఆ పెద్ద ఆయన చాలా అద్భుతంగా చెప్తాడు, ఒక 10 రోజుల తర్వాత నీకు తెలుస్తుంది ఇది నీకు వచ్చిన ఆన్సర్ అని చెప్తాడు. అప్పుడు ఈ కుర్రవాడు అర్థం కాక ఇంటికి వెళ్ళిపోయాడు. 10 రోజులు వెయిట్ చేస్తాడు, అసలు ఏం జరుగుతుంది. ఆన్ ద 11th డే మార్నింగ్ ఆ కుర్రవాడు గా బయటకు వస్తున్నప్పుడు, అతను కూడా మార్నింగ్ వాక్ కోసం బయటకు వస్తున్నప్పుడు, ఆ పెద్ద ఆయన మార్నింగ్ వాక్ వస్తాడు నవ్వుతూ. 11th డే అనమాట. సర్ప్రైజింగ్ గా ఏమీ జరిగినట్లు చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, పీస్ఫుల్ గా అతను మళ్ళీ బయటకు వస్తాం. అప్పుడు ఈ కుర్రవాడు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు 10 రోజుల తర్వాత నా ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుందని అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఈ రోజు మిమ్మల్ని ఈ విధంగా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అసలు మీరు ఆప్షన్స్ ఏమిటి, అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు, అసలు దీనికి అర్థం ఏంటో చెప్పండి సార్, ఈ జీవితం అర్థం ఏంటో చెప్పండి సార్ అంటాడు. అప్పుడు జీవితం అంటే ఏంటో నీకు తెలుసా అని పెద్ద ఆయన అడిగి, హిందీలో ఒక స్లోగన్ ఉంది, అదేంటంటే, సునో తో గాన్ హై జిందగీ, పఢో తో కితాబ్ హై జిందగీ, देखो तो ख्वाब है जिंदगी, लेकिन हम हमेशा मुस्कुराते रहे तो आसान है जिंदगी అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడు వినేవాడికి పాటలే జీవితం కావచ్చు, చదువుకునేవాడికి పుస్తకమే జీవితం కావచ్చు, కొంతమంది పగటి కళ్ళుకుంటుంటారు అదే జీవితం కావచ్చు. జీవితంలో ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఈ చివరికి మృత్యు ఒడిలోకి వెళ్ళినా సరే నీవు గ్రేస్ఫుల్ గా ఆ మృత్యువుని వెల్కమ్ చెప్పే విధంగా గ్రేస్ఫుల్ గా ఉంటే ఆ మృత్యువు కూడా నీకు భయపడి వెళ్ళిపోతుందేమో. సో ఆ సందర్భం కూడా నువ్వు నవ్వుతూ జీవించగలగడమే నిజమైన జీవితం అని చెప్తాడు అనమాట. ఆ స్లోగాన్ యొక్క అర్థం. సో ఆ కుర్రవాడు దాని అర్థం, ఆ సందేశాన్ని తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తాడు అనమాట. అంటే ఆ సందేశం మనకి ఎంతో, మన జీవితంలో ప్రతి ఒక్కరము కూడా ఎన్నో రకాల డిప్రెషన్స్కి లోనవుతుంటాము, ఎన్నో రకాల కష్ట సుఖాలకి, లాభ నష్టాలకి ఎదురవుతుంటాం. మనం సాధారణ మనస్తత్వంతో ఆలోచిస్తే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. మనం ఏం చేయాలో అర్థం కాదు, ప్రతి క్షణము స్ట్రెస్కి, యాంగ్జైటీకి లోనవుతుంటాం. ఈయన ఇచ్చిన సందేశము ఏంటంటే, మనం జీవితంలో ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి, దేనినైనా గ్రేస్ఫుల్గా రిసీవ్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండగలిగితే మన జీవితం అద్భుతంగా వెళ్తుంది. మేబీ ఆ చివరి క్షణాల్లో కూడా మృత్యువు కూడా భయపడుతుందేమో అన్నటువంటి సందేశాన్ని ఆ పెద్ద ఇచ్చారు. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ గ్రేస్ఫుల్లీ ఆల్ ద థింగ్స్. అంటే జీవితంలో జరిగేదానికి నష్టం ఎందుకు జరిగింది అని బాధపడకుండా, ఈ నష్టాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, దాని పరిణామాల వల్ల అది మనకి ఏర్పడింది, నేను ఏ విధంగా బయటికి రావాలని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడమే నిజమైన జీవితం. థ్యాంక్ యూ.